సోషల్ మీడియా మాధ్యమాల్లో మతపరమైన వ్యాఖ్యలు చేసినందుకు కోల్కతా పోలీసులు ఇన్‌ఫ్లుయెన్సర్‌ను అరెస్ట్ చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఈ 22 ఏళ్ల షర్మిష్ఠా పనోలి అరెస్ట్‌ను డచ్ నేత గీర్ట్ వైల్డర్స్ ఖండించడంతో వాక్ స్వేచ్ఛపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామం రాజకీయంగా కూడా వేడి రాజేస్తోంది. 22 ఏళ్ల షర్మిష్ఠా పనోలీకి దేశానికి 7,000 కిలోమీటర్ల దూరంగా ఉన్న డచ్ నేత, రైట్ వింగ్ పార్టీ ఫర్ ఫ్రీడమ్ నేత గీర్డ్ వైల్డర్స్ మద్దతు లభించింది. ఇన్‌ఫ్లుయెన్సర్‌ను అరెస్టు వాక్ స్వేచ్ఛకు అవమానమని ఆయనన్నారు. తక్షణం ఆమెను విడుదల చేయాలంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కోరారు. ధైర్యవంతురాలైన షర్మిష్ఠా పనోలీని విడుదల చేయాలని, అరెస్టు వాక్ స్వేచ్ఛకు అవమానకరమన్నారు. పాకిస్తాన్, మొహమ్మద్ గురించి నిజం మాట్లాడినందుకు శిక్షించొద్దని, ఆమెకు సాయం చేయాలని ఎంపీ ప్రధానిని ఎక్స్ ద్వారా కోరారు. కోల్కతా పోలీసులు నిన్న 22 ఏళ్ల న్యాయ విద్యార్థిని షర్మిష్ఠా పనోలీని అరెస్ట్ చేశారు. ఆమె సోషల్ మీడియా వీడియోల్లో దుర్భాషలాడి మతతత్వ పదజాలాన్ని ఉపయోగించిందని, 26 మంది అమాయకులను బలిగొన్న పెహల్గాం ఉగ్రవాద దాడికి భారతదేశం ప్రతిఘటనగా ఆపరేషన్ సింధూర్ సమయంలో మాట్లాడనందుకు బాలీవుడ్ నటులను కూడా లక్ష్యంగా చేసుకుంది. సోషల్ మీడియాలో పాపులర్ వ్యక్తి కావడంతో ఈ మొత్తం వ్యవహారం రాజకీయ వివాదానికి కారణమైంది. బీజేపీ, దాని మిత్ర దేశాలు బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి. కోల్కతాలో ఫిర్యాదు తర్వాత దాఖలు చేసిన షర్మిష్ఠా పనోలీపై ఎఫ్ఐఆర్లో మతం ఆధారంగా శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, మతపరమైన భావాలను రెచ్చగొట్టడానికి ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఆమెను 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు. మరోవైపు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యార్థి అరెస్టుపై ఎక్స్లో ఖండించారు. వ్యవహారంపై బంగాల్ సీఎం తీరును తప్పుబట్టారు ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. ఆపరేషన్ సింధూర్ సమయంలో న్యాయ విద్యార్థిని షర్మిష్ఠ మాటలు కొంతమందికి బాధ కలిగించేవిగా, విచారకరంగా ఉన్నాయని, వాటిని తప్పుగా భావించి ఆ వీడియోను తొలగించి క్షమాపణలు చెప్పిందన్నారు పవన్. పశ్చిమ బంగాల్ పోలీసులు షర్మిష్ఠపై చర్యలు తీసుకుని వేగంగా వ్యవహరించారు. కానీ ఎన్నికైన నాయకులు, టీఎంసీ ఎంపీలు సనాతన ధర్మాన్ని అపహాస్యం చేసినప్పుడు, లక్షలాది మందికి కలిగిన లోతైన, తీవ్రమైన బాధపడినప్పుడు ఎందుకు రియాక్ట్ కాలేదని పవన్ ప్రశ్నించారు. మన విశ్వాసాన్ని గాంధ ధర్మమని పిలిచినప్పుడు ఆగ్రహవేశాలు ఏమయ్యాయన్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వారు కనీసం క్షమాపణలు చెప్పలేదన్నారు. వారిని ఎందుకు అరెస్ట్ చేయరని పవన్ ప్రశ్నించారు. బీజేపీని లక్ష్యంగా చేసుకుని బంగాల్లో విభజన రాజకీయాల ద్వారా మత అల్లర్లను రెచ్చగొట్టడానికి కమలనాథులు ప్రయత్నిస్తున్నారని, అది గంధ ధర్మమని, హిందూ మతం నిజమైన సూత్రాలకు విరుద్ధమని బెనర్జీ అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యల వీడియోను షేర్ చేసిన పవన్ దేవదూషణలెల్లప్పుడూ ఖండించాలన్నారు. లౌకికవాదం కొందరికి కవచం కారాదన్నారు. ఇది రెండు వైపులా ఉండాలన్నారు. పశ్చిమ బంగాల్ పోలీసులు దేశం చూస్తోందని, అందరికీ న్యాయం చేయాలని కోరారు. కోల్కతా పోలీసులు లా విద్యార్థిని చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారని సూచించే కొన్ని సోషల్ మీడియా కథనాలు వాస్తవంగా తప్పుదారి పట్టించేవన్నారు. అన్ని చట్టపరమైన విధానాలను సక్రమంగా పాటించారు. నోటీసులు ఇవ్వడానికి అన్ని ప్రయత్నాలు జరగ్గా ఆమె ప్రతి సందర్భంలోనూ పరారీలో ఉన్నట్లు తేలింది. తత్ఫలితంగా సంబంధిత కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత ఆమెను గుర్గాంలో చట్టబద్ధంగా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమెను తగిన మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.